రాముణ్ణి కలవడానికి వచ్చిన భరతుణ్ణి సాదరంగా ఆహ్వానించిన రాముడు భరతుణ్ణి కుశల ప్రశ్నలు అడుగుతాడు. అయితే పుత్రశోకంతో తండ్రి మరణించిన వార్త తెలియగానే రాముడు మూర్ఛపోతాడు. కొంతసేపటికి రాముడు అమితంగా దుఃఖిస్తూ మందాకిని జలాలతో దశరథునికి తర్పణం వదులుతాడు. తర్వాత భర్త మరణంతో దశరథుని భార్యలు కూడా పర్ణశాలకు చేరుకుంటారు. రాముడు లక్ష్మణుడు తల్లులకు పాదాభివందనాలు చేస్తారు. సీత కన్నీటితో వచ్చి అత్తల కాళ్లకు మొక్కుతుంది. భరతుడు దీన మనస్సుతో రాముని పాదాలకు మొక్కుతాడు. నీకు చెందవలసిన రాజ్యాన్ని నేను పొందలేను, నాపై దయ ఉంచి నీ రాజ్యం నీవే తీసుకోమని కోరుతాడు. అప్పుడు రాముడు, తండ్రి నీకు రాజ్యము, నాకు వనవాస దీక్ష ఇచ్చాడు, ఇద్దరం వాటిని అలా అనుభవించాల్సిందే అంటాడు. ఎవరెన్ని విధాలుగా చెప్పినా వనవాసం విరమించుకోవడానికి రాముడు అంగీకరించడు. తండ్రి రుణం తీర్చుకోవడానికి, తండ్రికి దోషం అంటకుండా ఉండడానికి ఇదే మార్గమని స్థిరంగా చెబుతాడు. రాముడు తిరస్కారంతో భరతుడు గడ్డిపరుచుకుని అడ్డంగా పడుకుంటాడు. అన్నయ్య తన ప్రార్థన అంగీకరించే వరకు అన్నం నీళ్లు ముట్టనంటాడు. రాముడు భరతుని ఓదార్చి పితృరుణం తీర్చుకోకుండా తనను దూరం చెయ్యొద్దని కోరుతాడు. కాగా భరతుడు ధర్మ మార్గమేదో ఆజ్ఞాపించమని రాముని పాదాలపై వాలుతాడు. రాముడు భరతుడికి రాజధర్మం బోధించి రాజ్యం చేయమని ఆదేశిస్తాడు. కాగా భరతుడు శ్రీరాముని పాదుకలను అనుగ్రహించమని కోరుతాడు. అందుకు రాముడు సమ్మతిస్తాడు. కాగా 14 సంవత్సరాలు తాను కందమూలాలు మాత్రం తింటూ నగరం బయటనే నివసిస్తూ అన్నగారి పాదుకల పేరునే రాజ్యం చేస్తానని భరతుడు చెబుతాడు. 14 సంవత్సరాలు అయిన మరునాడు రాముడిని చూడకపోతే తాను అగ్నిలో దూకుతానంటాడు. అందరికీ నమస్కరించి పాదుకలు శిరస్సున ధరించి అయోధ్యకు తిరిగి ప్రయాణమవుతాడు. అందరినీ అయోధ్యకు పంపి భరతుడు మాత్రం నందిగ్రామంలోనే ఉండిపోతాడు. పాదుకులకు సకల రాజ మర్యాదలు జరిపించాడు. తాను నారచీరలు ధరించి అన్నగారి పాదుకుల పేరున రాజ్యపాలన సాగిస్తాడు.